మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. 10థ్ క్లాస్ తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఒక మార్పనేది మొదలవుతుంది. వాళ్ళు వేసుకునే బంగారు భవిష్యత్తుకి ఇక్కడే పునాది ఉంటుంది. అలాగే ఈ సిట్యుయేషన్‌లో ఎన్నో కన్‌ఫ్యూజన్స్ ఏ గ్రూప్ తీసుకోవాలి? ఏ బ్రాంచ్‌కెళ్ళాలి? ఏంటి అని చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌ని ఓవర్‌కమ్ చేయడానికి ఏ గ్రూప్‌కెళ్తే ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందో తెలపడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆఫ్ రుద్రంపూర్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. 10థ్ క్లాస్ తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్‌లో ఏది తీసుకోవాలి? ఏంటి? అనే కన్‌ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది. సో, దానికి అందరికీ ఆప్షనల్‌గా కనిపించేది ఒకటి పాలిటెక్నిక్, ఇంటర్మీడియేట్ అండ్ ఐటీఐ. సో, ఫస్ట్ అసలు పాలిటెక్నిక్‌కి వెళ్ళాలి అనంటే సో, దీనికి ప్రాసెస్ ఏంటి? అసలు ఏంటి? పాలిటెక్నిక్ చేయాలి అనుకునే విద్యార్థులకి? మనకి 10థ్ క్లాస్ ఎగ్జామ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయాయి. 10థ్ క్లాస్ అనేది ఇప్పుడు టర్నింగ్ పాయింట్ లైఫ్‌కి. సో, మనం వెదర్ ఇంజినీరింగ్‌కి వెళ్తామా, డాక్టర్ అవుతామా, లాయర్ అవుతామా అనేది మనం డిసైడ్ చేసుకునేది 10థ్ క్లాస్ తర్వాతనే. సో, 10థ్ క్లాస్ తర్వాత మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంటర్మీడియట్‌కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ పాలిటెక్నిక్‌కి వెళ్ళొచ్చు, ఐటీఐకి వెళ్ళొచ్చు. సో, ఇక్కడ మనం ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలనేది స్టూడెంట్ ఎబిలిటీని బట్టి ఉంటుంది. సపోజ్ ఒక స్టూడెంట్ 7థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకి వాళ్ళ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయో, వాళ్ళ ఎబిలిటీస్ని బట్టి మనము ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కి వెళ్ళాలా, ఇంటర్మీడియట్‌కి వెళ్ళాలా, పాలిటెక్నిక్ ఇలా డిసైడ్ చేసుకోవచ్చు. సో, 7థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకి మనం తీసుకుంటే ఒక స్టూడెంట్ ఒక క్లాస్ ఒక స్కూల్‌లో ఒక క్లాస్‌లో 60 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఆ 60 మెంబర్స్‌లో ఒక స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ కనుక టాప్ 10లో ఉన్నాడు లేదా టాప్ 15లో ఉన్నాడు అని అంటే అతను హీ కెన్ బికమ్ ఒక ఐఐటీలో అడ్మిషన్ రావచ్చు అని అనుకోవచ్చు. లేదా నీట్‌లో క్వాలిఫై అయ్యి ఎంబీబీఎస్ చేయొచ్చు. సో, స్టూడెంట్ అనేవాడు ఇప్పుడు పేరెంట్స్ ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే 10థ్ క్లాస్ అయిపోగానే ఈ కార్పొరేట్ కాలేజెస్‌తోని వాళ్ళు డైరెక్ట్‌గా వెళ్ళి ఐఐటీ కోచింగ్ అని, నీట్ కోచింగ్ అని అందులో జాయిన్ చేస్తున్నారు. సో, మనకు ఐఐటీలో దాదాపు కాంపిటీషన్ వచ్చి 1:25 మనకున్న 50,000 సీట్లు మాత్రమే ఐఐటీలో. సో, ఈ ఐఐటీలో స్టూడెంట్‌ని తీసుకెళ్ళి స్ట్రెస్ చేసేదానికంటే సో, 7థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకి ఆ స్టూడెంట్ మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. క్లాస్‌లో టాప్ 15లో ఉన్నాడు అని అంటే అతన్ని తీసుకెళ్ళి మనము ఇంటర్మీడియేట్‌లో జాయిన్ చేయొచ్చు. అది ఎంపీసీ గ్రూప్ కానీ, బైపీసీ గ్రూప్ కానీ. ఓకే. సో, మరి పాలిటెక్నిక్‌కి అయితే ఎలా సార్? సో, ఎవరైతే త్వరగా సెటిల్ అవుదాం అనుకుంటున్నారో అట్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ వరకు జాబ్‌లో జాయిన్ అయిపోవాలి. ఎవరికైతే ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ సరిగా లేదో, ఎవరైతే ఫైనాన్షియల్‌గా త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే కార్పొరేట్ కాలేజెస్‌లో లక్షల లక్షలు ఫీజులు కట్టలేని వాళ్ళు, ఎవరైతే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాలిటెక్నిక్ అనేది బెస్ట్ డొమైన్. ఓకే. ఈ పాలిటెక్నిక్‌కి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా? అవునండి. ఈ నెల మే 24th ఈ ఇయర్‌కి మే 24th రోజున ఉంది ఎగ్జామ్. ఎంట్రన్స్‌లో క్వాలిఫై అయ్యాక సో, వాట్ నెక్స్ట్? అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది వాళ్ళకి? అంటే ఇప్పుడు మనకి చాలా ఉంటాయి కదా! అగ్రికల్చరల్, మైనింగ్ అని చెప్పేసి. సో, ఎన్ని వేస్‌లో వాళ్ళు వెళ్ళొచ్చు ఎంట్రన్స్‌లో క్వాలిఫై అయ్యాక? సో, ఇప్పుడు పాలిటెక్నిక్ ఎగ్జామ్ అనేది మనకి మే 24th రోజున జరుగుతుంది. దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అంతా ప్రెజెంట్ రన్ అవుతుంది. సో, పాలిటెక్నిక్ ఎగ్జామ్ అనేది మనకి 120 మార్క్స్‌కి ఉంటుంది. మ్యాథమెటిక్స్ వచ్చి 60 మార్క్స్, ఫిజిక్స్ వచ్చి 30, కెమిస్ట్రీ 30, 120 మార్క్స్‌కి. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చి 2.5 అవర్స్. సో, ఎవరైతే హార్టికల్చర్ కానీ, ఎవరైతే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, ఎవరైతే వెటర్నరీ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి బయాలజీ స్ట్రీమ్ కూడా ఉంటుంది. అదొక 30 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. సో, అదే దానికి హాఫ్ అన్ అవర్ టైం ఎక్స్ట్రా ఇస్తాము. సో, టోటల్‌గా 150 మార్క్స్ ఎగ్జామ్ రాయొచ్చు. సో, వాళ్ళకి వచ్చిన ర్యాంక్ 2 ర్యాంక్స్ ఇస్తారు. ఎంపీసీ ర్యాంక్ ఒకటి, ఎంబైపీసీ ర్యాంక్ ఒకటి. ఎంపీసీ ర్యాంక్‌ని బట్టి మనం అడ్మిషన్స్‌లో ఇంజనీరింగ్ డొమైన్‌లో అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఎంబైపీసీతోని మనకి హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, వెటర్నరీలో మనకి ఎంబైపీసీ ర్యాంక్‌తోని మనకి అడ్మిషన్ ఇస్తుంది. అది డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్ ర్యాంక్‌ని బట్టి, స్టూడెంట్ ఇంట్రెస్ట్‌ని బట్టి జాయిన్ అవ్వచ్చు. మరి ఫస్ట్‌గా మనం ఎంబైపీసీలోకి వెళ్తే ఇక్కడ ఉండే స్ట్రీమ్స్ ఏంటి?
ఎంబైపీసీ ర్యాంక్తోని మనకు వచ్చేసి ఫస్ట్ పిల్లలు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అని ఒకటి ఉంటుంది, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ హార్టికల్చర్, డిప్లొమా ఇన్ వెటర్నరీ. ఈ 3 కోర్సెస్కి మనకి ఎంబైపీసీ ర్యాంక్తోని మనకి అప్లై చేసుకోవచ్చండి. సో ఈ ఎంపీసీ ర్యాంక్ తోని సార్? ఎంపీసీ ర్యాంక్తోని మనకి దాదాపుగా 23 స్ట్రీమ్స్ ఉన్నాయండి, ఇంజనీరింగ్ స్ట్రీమ్స్. మనకు తెలిసిన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఈ కోర్సెస్ ఏవైతే అంటామో వీటిని ఇంజనీరింగ్ కోర్సెస్ అంటాము. ఇలా కాకుండా స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మైనింగ్ ఇంజనీరింగ్, మెటలర్జీ ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్, గార్మెంట్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, ఫుట్వేర్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, ఫ్యాషన్ టెక్నాలజీ. ఎన్ని స్ట్రీమ్స్ ఉంటాయి సార్? 23 స్ట్రీమ్స్ ఉన్నాయండి. 23 స్ట్రీమ్స్ ఉన్నాయి. మన లోకల్లో ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి? మనకి కొత్తగూడెం పాలిటెక్నిక్లో వచ్చేసి 6 స్ట్రీమ్స్ ఉన్నాయండి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మైనింగ్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్. ఈ 6 బ్రాంచెస్ ఉన్నాయండి కొత్తగూడెం పాలిటెక్నిక్లో. సో ఏ స్ట్రీమ్ అనేది తీసుకుంటే పిల్లవాడు త్వరగా లైఫ్లో సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? సో పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేది దాని డ్యూరేషన్ వచ్చి 3 years అండి, 10th క్లాస్ తర్వాత. సో 10th క్లాస్కి మనకి 15 yearsకి స్టూడెంట్కి 10th క్లాస్ కంప్లీట్ అవుతుంది. డిప్లొమా కంప్లీట్ అవ్వడానికి 3 years పడుతుంది, 18 years. సో 18 yearsలో డిప్లొమా కంప్లీట్ అయిపోతుంది. సో డిప్లొమాతో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకి ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే 4 డిప్లొమా క్యాండిడేట్స్కి ఒక ఇంజనీరింగ్ క్యాండిడేట్ ఉండాలి, అది రేషియో. సో 1:4 ఒక ఇంజనీరింగ్ క్యాండిడేట్ కింద 4 డిప్లొమా స్టూడెంట్స్ ఉండాలి. బట్ ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ విపరీతంగా పెరిగిపోయి దీంతో ఏమవుతుంది అని అంటే 4 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక డిప్లొమా స్టూడెంట్ ఉన్నాడు ప్రజెంట్. సో దాంతో ఏమవుతుంది అని అంటే ఏ బ్రాంచ్ అయినా డిప్లొమా చదివితే 100% జాబ్ గ్యారెంటీ. సో వీళ్ళకి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి ప్యాకేజ్ వచ్చేసి ఇయర్లీ ప్యాకేజ్ చెప్పాలి అంటే మినిమం 2 lakhs నుంచి 6 lakhs ప్యాకేజెస్ వరకు ఉన్నాయి. సో ఏ డిప్లొమా ఏ స్ట్రీమ్ చేసినా 100% జాబ్ గ్యారెంటీ. ఎవరైతే త్వరగా సెటిల్ అయిపోవాలి, 18 years లోపు సెటిల్ అయిపోవాలి అనే వాళ్ళకి పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అబ్బాయిలకైతే ఇప్పుడు కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మెకానికల్, సో వీటిలలో అబ్బాయిలకైతే ఏది సెట్ అవుతుంది? ఇంట్రెస్ట్ని బట్టి జాయిన్ అవ్వచ్చండి. సో ఇక్కడ ఏదైనా కూడా గవర్నమెంట్లో 33% రిజర్వేషన్ ఉంటుంది. సో కంపల్సరీ అమ్మాయిలకు కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. ఈవెన్ మైనింగ్ ఇంజనీరింగ్లో కూడా గత 2 సంవత్సరాల నుంచి అమ్మాయిలను కూడా తీసుకుంటున్నాం. సో 33% రిజర్వేషన్లో అమ్మాయిలు ఎవరైతే మైనింగ్ కంప్లీట్ చేశారో కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఓకే, సో అమ్మాయిలు మైనింగ్ తీసుకుంటే ఇదొక బెనిఫిట్, కంపల్సరీగా రిజర్వేషన్. జాబ్స్ అనేవి ఏ బ్రాంచ్ చదివినా కంపల్సరీ ఉంది. ఎస్పెషల్లీ స్పెషలైజ్డ్ బ్రాంచెస్ అయితే ఎస్పెషల్లీ మైనింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, మెటలర్జీ కానీ వీటిలో అయితే 100% జాబ్ గ్యారెంటీ. ఓకే, మెకానికల్ అండ్ ట్రిపుల్ సివిల్ అయితే అందరికీ నోట్ ఉంటుంది. ఈ మెట్రాలజీ ఏంటి సార్? మెటలర్జీ అంటే మన కొత్తగూడెంలో తీసుకుంటే మనకి చుట్టుపక్కల ఐరన్ ఓర్ ఇండస్ట్రీస్ ఎక్కువ, ఎస్పెషల్లీ స్పాంజ్ ఐరన్, నవభారత్, ఫెర్రో ఎలాయిస్, ఈ కంపెనీస్ అన్నీ కూడా ఐరన్ ఓర్ తయారు చేసే కంపెనీస్, ఐరన్ తయారు చేసే కంపెనీస్. సో ఇవన్నీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో వీటిలలో కంపల్సరీ వీళ్ళకి జాబ్ వస్తుంది. సో మనకి స్టేట్లో దాదాపుగా ఓన్లీ మెటలర్జీ బ్రాంచ్ తీసుకుంటే 120 seats మాత్రమే ఉన్నాయి. సో రాష్ట్రంలో మనకి మెటలర్జీ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ చదివేది ఓన్లీ 120 members మాత్రమే. సో చదివిన ప్రతి ఒక్కళ్ళకి జాబ్ గ్యారంటీగా వస్తుంది. ఇన్స్ట్రుమెంటేషన్ సార్? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి కంపల్సరీ మేమే జాబ్ ఇస్తామండి, 100%. దాదాపుగా మాకు ఒక 30-40 కంపెనీస్తో టైఅప్ ఉంది ఇన్స్ట్రుమెంటేషన్కి. సో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకొని, ఎవరైతే మేము హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళామో, ఎవరైతే మేము త్వరగా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నామో, కాలేజ్ ఇట్ సెల్ఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో మినిమం 2 lakhs నుంచి మ్యాక్సిమం 6 lakhs వరకు మేమే ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. క్యాంపస్ ప్లేస్మెంట్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఓకే, ఇప్పుడు కొందరు పిల్లలు డిప్లొమా అనగానే అది ఇంటర్మీడియట్ లెవెల్ మళ్ళీ గ్రాడ్యుయేషన్ చేయాలి అని అనుకుంటారు కదా. సో వాళ్ళకి ఇప్పుడు ఇంటర్ అయిపోగానే ఇంజనీరింగ్ వెళ్ళిపోతారు. సో అది డిప్లొమా చేసిన వాళ్ళు ఎలా? డిప్లొమా చేసిన తర్వాత 3 years డిప్లొమా కోర్స్ ఉంటుంది. 3 years తర్వాత వీళ్ళు డైరెక్ట్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో వెళ్ళొచ్చండి, లాటరల్ ఎంట్రీ అంటాం దీన్ని. సో దీనికి ఈసెట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈసెట్లో మనకి 10% కోటా ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజెస్లో. సో డైరెక్ట్గా కొంచెం మినిమం చిన్న ర్యాంక్ తెచ్చుకోగలిగితే ఈజీగా జేఎన్టీయూలో, సిబిఐటీలో ఈజీగా సీట్ తెచ్చుకోవచ్చు.
ఓకే. అంటే ఈ స్ట్రీమ్‌లో చదివిన వాళ్ళు ఈ స్ట్రీమ్‌కే వెళ్ళాలి అని ఉంటుందా? మెకానికల్ స్టూడెంట్ మెకానికల్‌లో చదవచ్చు. ఎలక్ట్రికల్ స్టూడెంట్ ఎలక్ట్రికల్. కానీ కంప్యూటర్ సైన్స్‌కి వెళ్ళాలంటే మాత్రం ఏ స్ట్రీమ్ నుంచైనా డిప్లొమా ఏ స్ట్రీమ్ చదివినా కంప్యూటర్ సైన్స్ చదవడానికి ఎలిజిబుల్. అండ్ మరి బీటెక్‌కి బీటెక్ వచ్చేసరికి ఇన్‌స్ట్రుమెంటేషన్, ఈ మెట్రాలజీ ఉండవు కదా! సో వాళ్ళు బీటెక్‌లో కూడా ఉన్నాయండి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. మెటలర్జీ బీటెక్‌లో కూడా వీటిలో ఎంటెక్ కూడా చదువుకోవచ్చు. మన గవర్నమెంట్ కోటా ఎంత ఉంది సార్? దాదాపుగా స్టేట్లో వచ్చేసి 11,700 సీట్స్ ఉన్నాయండి గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో. సో పాలిసెట్లో క్వాలిఫై అయ్యి కొంచెం మంచి ర్యాంక్ తెచ్చుకుంటే గవర్నమెంట్లో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటుంది. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ కాలేజ్లో ఫీజు వచ్చేసి సంవత్సరానికి 4,000 మాత్రమే. సో కార్పొరేట్ కాలేజీలో లక్షల రూపాయల ఫీజులు కట్టేదానికంటే గవర్నమెంట్ కాలేజీలో సంవత్సరానికి 4,000 ఫీజుతోని మనం పాలిటెక్నిక్ కంప్లీట్ చేయొచ్చు. సార్ ఇప్పుడు ఇంకొక స్ట్రీమ్ ఎక్కువ మంది పిల్లలు ఎంచుకునే ఇంటర్మీడియట్. సో ఈ ఇంటర్మీడియట్ వైపుకి వెళ్తే ఎలా ఉంటుంది? ఇంటర్మీడియట్లో మనకి ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. అంటే చదివేయడానికి ఎక్కువ కోర్సెస్ ఉంటాయి. మనం ఈజీగా ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, యానిమేషన్ కోర్సెస్ చేసుకోవచ్చు, పైలట్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు, బీ ఫార్మసీ చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ అలా ఏంటంటే మనకి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూప్స్ ఉంటాయి. సో ఇందులో మెజారిటీ పీపుల్ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎంపీసీ. సో ఎంపీసీ ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకి పిల్లలకి ఏంటి అంటే మా వాడు ఐఐటీలో జాయిన్ అవ్వాలి అనే కరిష్మా ఒకటి ఉంటుంది. సో బట్ ఇక్కడ సెలెక్ట్ అయ్యేది ఏంటంటే చాలా తక్కువ మంది ఉంటుంది. సో ఎవరైతే టాపర్స్ ఉంటారో క్లాస్లో సో వాళ్ళని మాత్రమే మనం ఐఐటీ కోచింగ్లో జాయిన్ చేస్తే పిల్లవాడు ఏమన్నా షైన్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రతి 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో కంపల్సరీ కార్పొరేట్ కాలేజెస్లో ఏంటంటే పేరెంట్స్ అందరు లక్షలు ఫీజు కట్టేసి వెళ్ళి ఐఐటి కోచింగ్లో జాయిన్ చేస్తున్నారు. సో ఎవరైతే కన్సిస్టెన్స్ ఎబిలిటీస్ ఉంటాయి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బాగా పెర్ఫామ్ చేస్తారో టాప్ క్లాస్లో వాళ్ళ క్లాస్లో టాప్ 10లో ఉంటారో వాళ్ళని మనం ఐఐటీలో జాయిన్ చేస్తే రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఐఐటీలో. సో ఎవరైతే కొంచెం తక్కువ నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఈజీగా ఎంసెట్ ఎగ్జామ్ రాసుకొని ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైతే మేము అంత చదవలేము, మ్యాథమెటిక్స్ అంటే మాకు భయము అలాంటిది ఉన్న వాళ్ళు దే కెన్ గో ఫర్ బైపీసీ. సో బైపీసీలో మనకి నీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఎంబీబీఎస్ చేయొచ్చు, లేదా బయోటెక్నాలజీ చదువుకోవచ్చు, లేదా బీ ఫార్మసీ ఈ కోర్సెస్ చేసుకోవచ్చు బైపీసీ. ఇలా కాకుండా మనకి హెచ్ఈసీ, సిఈసీ ఉంది, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్. ఎవరైతే అకౌంటెంట్ జాబ్స్ తర్వాత ఎంబీఏ చేసుకొని అలా చేసుకొని కూడా జాయిన్ అవ్వచ్చు. సార్ ఇప్పుడు మరి పిల్లవాడు ఏది తీసుకుంటే బాగుంటుంది, ఇంటర్మీడియటా, డిప్లొమానా? ఎవరైతే త్వరగా పిల్లవాడు సెటిల్ అవ్వాలి, 18 ఇయర్స్లో జాబ్ తెచ్చుకోవాలి అంటే డిప్లొమా బెటర్. ఎవరికైతే డాలర్ డ్రీమ్స్ ఉంటాయో ఇంటర్మీడియట్ చదవాలి, తర్వాత 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదవాలి, తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎంఎస్ చదివి డాలర్ సంపాదించుకోవాలి అంటే వాళ్ళు సెటిల్ అయ్యేసరికి 24-25 ఇయర్స్ అవుతుంది. సో అంత దూరము మనం ఫండింగ్ చేసుకుంటూ పిల్లవాడి మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ మరి వాడు జాబ్ వస్తుందా రాదా, అంతా ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఇవాళ డ్యూ టు రిసెషన్ దాదాపు 15-20 జాబ్ కూడా ఎవరికి రావట్లేదు. సో డిప్లొమాలో ఏంటి అని అంటే డిప్లొమాలో ఏ బ్రాంచ్ చదివినా డిప్లొమాలో వాడు లాస్ట్ 60% మినిమం బేసిక్ మార్క్స్తో పాస్ అయినా మినిమం శాలరీ 15,000తో నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ డిప్లొమా చదివితే ఏంటంటే గ్యారంటీ జాబ్ వస్తుంది. ప్రతి ఒక్క ఇండస్ట్రీస్లో దర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ డిప్లొమా స్టూడెంట్స్. సో ఇంజనీరింగ్ మనకి ఎలా ఉంటుంది అని అంటే ఇంజనీరింగ్ జాబ్ ఉంటుంది, అతని కింద సూపర్వైజర్స్ ఉంటారు, సూపర్వైజర్స్ కింద స్కిల్డ్ లేబర్ ఉంటారు. సో ఎవరైతే ఐటీఐ చదువుతారో వాళ్ళని స్కిల్డ్ పర్సన్స్గా తీసుకుంటాము. ఈ స్కిల్డ్ పర్సన్స్ పైన సూపర్వైజర్స్ ఉంటారు. సో సూపర్వైజర్ చేయడానికి అతనికి డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండాలి, అతని మీద ఇంజనీర్ ఉంటాడు. సో ఒక ఇంజనీర్ అతని కింద 4 డిప్లొమా హోల్డర్స్, ఒక డిప్లొమా హోల్డర్ కింద మళ్ళీ 8 మంది స్కిల్డ్ లేబర్ ఉంటారు. సో ఇప్పుడు మనం ఐటీఐకి వచ్చేసరికి ఐటీఐలో ఎన్ని స్ట్రీమ్స్ ఉంటాయి సార్? వీళ్ళది ఎలా ఉంటుంది అసలు? ఐటీఐలో మనకి ఎలక్ట్రీషియన్, వెల్డరు, డ్రాట్స్మెన్, సివిల్ డ్రాట్స్మెన్ అంటాము, అలాగే ఆటోమొబైల్ కోర్స్ సిఓఈ అంటాము. సో ఇలా చాలా ఉన్నాయి. సో పిల్లవాడికి వచ్చిన ర్యాంక్ని బట్టి 10th క్లాస్ వచ్చిన మార్క్స్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తారు.
సో దాన్ని బట్టి మనకి అడ్మిషన్స్ జరుగుతాయి. దీనికి ఎంట్రన్స్ ఏమైనా ఉంది? అంటే 10th క్లాస్ మార్క్స్ మీద మనకి ఐటీఐ అడ్మిషన్స్ ఉంటాయి. సో ఈవెన్ ఇవాళ ప్రజెంట్ డేలో గవర్నమెంట్ ఐటీఐలో చదివిన వాళ్ళకి దాదాపుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా 100% జాబ్ గ్యారెంటీ. ఐటీఐ అనేది 2 years కోర్సు. సో ఐటీఐ కంప్లీట్ చేసిన వెంటనే వాళ్ళకు కూడా అప్రెంటిస్ ఇస్తారు. సో అప్రెంటిస్ టైంలో దాదాపుగా వాళ్ళకు కూడా మినిమం 8,000 నుంచి 12,000 సాలరీ పే చేస్తారు. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఐటీఐ అయిపోతుంది, సో లైఫ్ అక్కడే వద్దు, నేను ఇంకా చదువుకోవాలి అని అనుకుంటారు. సో ఐటీఐ చదివిన తర్వాత వీళ్ళు డిప్లొమా చదవాలి అని అనుకుంటే డైరెక్ట్ మనకి సెకండ్ ఇయర్ డిప్లొమాలో జాయిన్ అవ్వచ్చు. లైక్ డిప్లొమా చదివితే సెకండ్ లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్, ఐటీఐ చదివితే లాటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. సో ఎక్కడ కూడా మనకి ఐటీఐ చదివి ఐటీఐతోని ఎడ్యుకేషన్ ఆగిపోదు. చదవాలి అనుకుంటే డిప్లొమా చదువుకోవచ్చు, ఇంజనీరింగ్ చదువుకోవచ్చు, ఎంటెక్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఈ ఐటీఐకి అడ్మిషన్ ప్రాసెస్ ఇదంతా ఎలా ఉంటుంది? ఐటీఐకి నోటిఫికేషన్ ఇస్తారండి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో వాళ్ళకు వచ్చిన 10th క్లాస్ మార్క్స్ని బట్టి కౌన్సిలింగ్కి పిలుస్తారు. కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్ గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా వాళ్ళకి నచ్చిన బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. మనకి గవర్నమెంట్ కోటా వస్తుంది ఐటీఐలో? రిజర్వేషన్స్ ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఐటీఐ తీసుకుంటే 2 yearsలో అయిపోతుంది, సెటిల్ అయిపోవచ్చు. సో 18 years పిల్లవాడికి 18 years ఏజ్ వచ్చేసరికి జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఐటీఐ చదివినా డిప్లొమా చదివినా ఇవన్నీ ప్లేస్మెంట్ ఓరియంటెడ్ కోర్సెస్. సో ఎవరైతే త్వరగా సెటిల్ అయిపోవాలి, త్వరగా జాబ్లో జాయిన్ అయిపోవాలి, ఎవరైతే త్వరగా ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి పాలిటెక్నిక్ అండ్ ఐటీఐ మంచి స్ట్రీమ్. సో ఎవరైతే ఇంటర్మీడియట్కి వెళ్తారో వాళ్ళు ఇంటర్ 2 సంవత్సరాలు చదవాలి, తర్వాత ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు లేదా డిగ్రీ 3 సంవత్సరాలు, తర్వాత ఎంఎస్. ఇవాళ ఇంజనీరింగ్కి వెళ్ళినా కూడా చాలా ప్లేస్మెంట్ అనేది చాలా తగ్గిపోయింది. సో ఇంజనీరింగ్లో మనకి ఇవాళ వచ్చే ప్యాకేజ్ కూడా 3 lakhs ప్యాకేజ్ వస్తుంది. అదే డిప్లొమాలో మనకి స్టార్టింగ్ ప్యాకేజ్ 2 lakhs 3 lakhs నుంచి దాదాపు 4 to 5 lakhs ప్యాకేజ్ వరకు వస్తుంది. స్కిల్ సెట్. సో డిప్లొమాలో ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా గ్యారంటీగా 2 lakhs ప్యాకేజ్తోనైతే గ్యారంటీగా జాబ్ వస్తుంది. సో ఒక పిల్లవాడు త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అంటే ద బెస్ట్ ఆప్షన్ ఐటీఐ అండ్ పాలిటెక్నిక్. పాలిటెక్నిక్ అయితే ఒక సూపర్వైజర్ లెవెల్లో ఉంటారు. 3 years తర్వాత అతను ఎక్స్పీరియన్స్ని బట్టి హీ కెన్ యాక్ట్ లైక్ ఎన్ ఇంజనీర్. ఈ 2 groups తీసుకున్న, ఈ 2 డిఫరెన్షియేట్ తీసుకున్నా కూడా సో లైఫ్ ఎక్కడ ఆగిపోదు. దే కెన్ స్టడీ ఫర్దర్. డిప్లొమా చదివినా దే కెన్ గో ఫర్ ఇంజనీరింగ్, దే కెన్ గో ఫర్ ఎంటెక్, హైయర్ స్టడీస్. ఓకే. సో మా స్టూడియోకి వచ్చి మరి కొద్ది రోజులలో 10th రిజల్ట్స్ వచ్చేసి పిల్లలు జాయిన్ అయిపోతున్నారు. సో వాళ్ళందరికీ మంచి గైడ్ లైన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.